కవితా దినోత్సవం ఏ విధంగా రాసేటో చూడండి. మణిపూసల జన్మదినము, మణిపూసల జన్మదినము, మణికపులకు పర్వదినము. మణిపూసల జన్మదినము, మణికపులకు పర్వదినము. ఎదగదిపిన పదములిప్పుడు, ఎదగదిపిన పదములిప్పుడు, మణిపూసగా మారె నిజము. అల్లటి అల్లటి పదములతో, మధురమైన భావముతో జనులను రంజింపజేసే మణిపూసల ప్రాసలతో. రామచిలక పాపగిలక, రామచిలక పాపగిలక, చిరుగాలికి ఊగే పిల్లక. మణిపూసగ మారుటకు ప్రతి పదము అతి తేలిక. పదములలో తేలిక, మాటలతో పోలిక. పదములలో తేలిక, మాటలతో పోలిక. అంత్యభాష దోసుకుంటే మణిపూసల మాలిక. అంత్యభాష దోసుకుంటే మణిపూసల మాలిక. ఒకటో పాదం, రెండో పాదం, నాలుగో పాదంలో అంత్యప్రాసాలు ఉంటాయి. మూడో పాదానికి వెసులుబాటు అనేటువంటి ఉంటాయి. కాబట్టి ఇది అందరూ కూడా రాయొచ్చు. నూతనంగా రాసేటువంటి ఇక్కడ ఆ బాలలు కూడా రాయొచ్చు. దీంట్లో పెద్ద కష్టం కాదు. ఈ కవిత్వాన్ని పట్టుకోవడంలో పెద్దగా ఇబ్బంది పడాల్సి రావడం జరిగింది ఆ స్కూల్ అమ్మాయిలతో. ఆ విధంగా ఎవరు కూడా ఈ